ఏం నచ్చదు. ఎందుకంటే బాగుపడండి, లంచాలు తీసుకోవద్దు, నీతిగా నిజాయితీగా బతకండి అని చెప్తున్నారు కదా. సినిమా బాగోదు ఖచ్చితంగా, అంతే కదా. సినిమా చండాలంగా ఉందండి. ఎందుకంటే అంటే మంచిగా బతకమంటే కష్టమే కదా మేడం. ఈ రోజుల్లో మంచిగా బతకండి, నీతిగా నిజాయితీగా బతకండి అంటే ఎవరికైనా కష్టమే. అదే పుష్పలాగా వేరే సినిమా లాగా చెప్పండి. సినిమా మొత్తం లాగండి. నిద్ర తప్ప ఏం రాలేదు. సిద్ధార్థ్ గారి అంటే అసలు కమల్ హాసన్ గారికి ఈ సినిమా కట్ట కాదు, బాగాలేదండి. మొత్తం లాగేనండి, సినిమా మొత్తం లాగ్. ఆయనకి చేయాల్సిన, ఆయనకి ఇవ్వాల్సిన అంత ఏమి ఇవ్వలేదు. లేదండి, సినిమా మొత్తం లాగండి. నేను చెప్తున్నాను కదా, తప్ప ఏం లేదు. సినిమా మొత్తం నిద్రపోయారు. నేను చెప్తున్నా, నా పక్కనే కూర్చున్నారు. నేను చెప్తున్నా నీతిగా నిజాయితీగా లంచాలు తీసుకోకుండా బతకండి అంటే అది కష్టం. ఎందుకంటే సమాజం మొత్తం అలాగే తయారైంది. సో అందులో మంచిగా బతకాలంటే మనకు కష్టం. సో మంచి చెప్పారు కాబట్టి మంచిగా నచ్చదు, అందుకే నీకు సినిమా నచ్చలేదు. అసలు నిజం చెప్తున్నా, సిద్ధార్థ యాక్టింగ్ అయితే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు అయితే థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కడు కూడా ఏడ్చాడు. ఎంత ఎంత కనెక్ట్ అవుతుంది అంటే అలాంటి సీన్ కూడా నచ్చలేదు. అంటే ఏంటంటే కేవలం ఒకటే, సినిమాలు ఎప్పుడు మంచి చెప్పకూడదు, అన్ని చూపించాలా, అన్ని వల్గర్గా ఉండాలా, దొబ్బేయండి, దోచేసుకోండి, దాచేసుకోండి అని చూపిస్తే మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ మైండ్ బ్లోయింగ్ హిట్. తాత క్యారెక్టరైజేషన్ అంటే కమల్ హాసన్ క్యారెక్టరైజేషన్ కరెక్ట్ గా పడిందా? సూపర్ అంటే సూపర్ మేడం. నిజంగా అసలు ఆయన ఫైట్ సీన్స్ ఆల్రెడీ మనం 2000తో చూసాం. ఇందులో కూడా సేమ్ అలాగే పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ చాలా నాగ్గా, అదొక టెక్నిక్. దాని గురించి కూడా చూపించాడు క్లారిటీగా. వర్మ టెక్నిక్ అనేదో దాని గురించి, వర్మం టెక్నిక్ అంట, అది అలాంటివి ఉన్నాయి మేడం, ఉంటాయి, పెద్దవాళ్ళు తెలుసు. అది అవన్నీ నచ్చవండి అలాంటి వాళ్ళకి. ఏంటంటే ఎవరి దగ్గర ఎంత డబ్బులు దెబ్బేయాలి, బ్యాంకుల అకౌంట్లో ఎంత దాచుకోవాలి, ఇలాంటి సినిమాలు చూపిస్తే మాత్రం చాలా బాగా నచ్చింది. అంతే.